ఏమ్మా సుజాత, బాగున్నావా? బాగున్నాను పూజారి గారు. పాపం అబ్బాయికి ఎంత కష్టం వచ్చిందో. ఒరే ప్రసాదు, సూర్య త్వరగా కోలుకోవాలని అర్చన చెయ్యి. అది ఇలా ఇచ్చే. హారతి తీసుకోమ్మా. తీర్థం పట్టమ్మా. శుద్ధోదకం పావనం శుభం. దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అరే, ఈ అమ్మాయి ప్రసాదం పట్టుకెళ్ళడం మర్చిపోయింది. అమ్మా సుజాత, ప్రసాదం మర్చిపోయావమ్మా. అమ్మా సుజాత, అమ్మా సుజాత, తల్లి సుజాత. ఏంటమ్మా పరిజ్ఞానం, ప్రసాదం తీసుకోవడం మర్చిపోయామ్మా. ఏమ్మా సుజాత, బాధపడుతున్నావా తల్లి? ప్రస్తుతం సూర్య ఆరోగ్యం ఎలా ఉందమ్మా? కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందన్నారు డాక్టర్ గారు. ఇంత చిన్న వయసులో నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా. నువ్వేం చింతించకు తల్లి, అంతా స్వామి చూసుకుంటారు. అదే పూజారి గారు, జీవితం గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుంది. పిల్లోడు భవిష్యత్తు ఏమవుతుందని భయమేస్తుంది. నువ్వేం బాధపడకమ్మా. సూర్య పేరిట అర్చన చేశాను. ఇక మీద అంతా శుభమే జరుగుతుంది. నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం అండి. ఏంటి చూస్తున్నారు? నా ఆవేదన కనిపిస్తుందా మీకు? నా కథ చెప్తాను, చూస్తారు కదూ. నా పేరు సుజాత, నా భర్త పేరు సూర్య. మాకు ఒక బాబు. మాది చాలా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఏమండి శ్రీవారు, దొరగారు లేవండి, టైం 8 అయింది. ఇంకా ఎంతసేపు పడుకుంటారు? శ్రీమతి గారు, ఈరోజు సండే కదా, కొద్దిసేపు పడుకుంటాను, పడుకునివ్వండి. మరి పెళ్లి రోజు షాపింగ్కి వెళ్దామన్నారు. సరే మీరు పడుకోండి, నేను రానులే. అమ్మ శ్రీమతి గారు, మీరు అలకండి, మీకు నమస్కారం అండి. సర్లేండి, త్వరగా లేవండి. అబ్బా వదలండి, ఇంట్లో చాలా పనులున్నాయి. పర్లేదులే. ఏంటి బంగారం, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. మీరు ఇప్పుడు ఇలానే అంటారు, నిజం చెప్పండి. మీ ఆడవారిని అందంగా ఉన్నారంటే ఇంకా అందంగా రెడీ మాకు చూపిస్తారుగా, అందుకేనేమో బ్యూటీ పార్లర్ ఖాళీగా ఉండమంటారు. అది కాదు గాని,
మీరు కట్టే కట్టులోను బొట్టులోనే అసలైన అందం ఉంటుంది. ఆహా, అలా అని లేనిపోని అందాల కోసం మీరు తెచ్చుకుని ఫేస్ క్రీమ్లు ఫేస్ ప్యాక్లు వేసుకొని చూపించమని కాదు. ఇలాంటి మాటలు బాగానే చెప్తారు కానీ చాలా టైం అవుతుంది. త్వరగా లేచి రెడీ అవ్వండి. సుజాత, షాపింగ్ ఈరోజే కంప్లీట్ చేయి. ఎందుకంటే రేపు ఆఫీస్ ఉంది. మళ్ళీ రేపంటే లీవ్ దొరకటం కష్టం. వెళ్దామా? కూర్చో. ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుని కూడా తీసుకువెళ్దాం. ఏమండి, ఈ డ్రెస్ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. తీసుకోనా? ఇదా కలర్ డల్ ఉంది సుజాత, ఇంకా వేరే చూద్దామా? ఆ కలర్ తీయండి. ఆ పైది అదే. దగ్గరలో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. మా మిస్సెస్కి మంచి శారీ చూపించండి, అలాగే డ్రెస్ కూడా. సుజాత, ఈ కలర్ బాగుంటుంది కదా నీకు, చూడు. దీనికంటే అది ఇంకా బాగుందండి, అది చూద్దాం. ఇది ప్యాక్ చేసి బిల్ ఏంచమ్మా. అమ్మయ్యా, మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసావు. ఇంకేదైనా కావాలంటే ఈరోజే తీసేసుకో. ఇంకేమీ లేదండి, అన్నీ తీసుకున్నట్టే. సుజాత, వెళ్తూ వెళ్తూ రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి వెళ్దాం. సరేనండి. అబ్బో, చాలా టైం అయిపోయింది. సుజాత, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, డోర్ లాక్ చేసుకో. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. హాయ్ కజా, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు లక్ష్మి గారు రాలేదా? రాలేదు సూర్య. అబ్బో, 6 అయిందా? రవి, బయలుదేరదామా? సుజాత, బయటికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది, తొందర కానీ. అయిపోయిందండి, 2 నిమిషాలు. ఓ, ఎండి సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సూర్య, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. టుడే నువ్వు లీవ్ కదా? యా సార్. అవును సార్. చిన్న పని ఉంది, నీకు వెళ్ళడం కుదురుతుందా? సార్, ఏదైనా ఇంపార్టెంట్ వర్కా? అవును సూర్య, అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ట్రావెల్స్ కి వెళ్ళి నువ్వు ఒక చెక్ ఇచ్చి రావాలి. నేను కూడా ఊర్లో లేను కదా, అందుకే కాల్ చేశాను. యా సార్. ఓకే సార్, షూర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను. శ్రీవారు, మీరు ఫోన్ మాట్లాడడం అయిందా? నేను రెడీ, ఇంక వెళ్దామా? సారీ సుజాత, బాస్ కాల్ చేశారు, అర్జెంట్ వర్క్ అంట, 1 అవర్లో వచ్చేస్తానే, ప్లీజ్. సరే వెళ్ళండి, మనకెప్పుడు ఉండేదే కదా. బాయ్, త్వరగా వచ్చేయండి. అయ్యయ్యో,
ఈయన కంగారులో హెల్మెట్ మర్చిపోయారే. కాజా ఎండి గారు చెక్ అని ఇచ్చారా? లోపల రవి గారి దగ్గర ఉంది, తీసుకోండి. ఓకే. హాయ్ సూర్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హాయ్, థ్యాంక్ యూ. ఎండి గారు చెక్ ఇచ్చారా? ఇచ్చారు సూర్య, ఇదిగో. ఓకే, బాయ్. బాయ్. అమ్మా, ఇక్కడ విజయ్ గారు ఎవరమ్మా? ఓకే, థ్యాంక్ యూ. సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గోపాలకృష్ణ గారు మీకు ఈ చెక్ ఇమ్మన్నారు సార్. యూరోప్ టూర్దే కదా సార్ ఇది? అవును సార్. యా. గోపాలకృష్ణ గారు రెగ్యులర్గా మనతోనే ట్రావెల్ చేస్తుంటారు సార్. అవునా సార్? సార్ ఎప్పుడు టూర్ వెళ్ళాలన్నా మన డాట్ హాలిడేస్లోనే బుక్ చేస్తారు సార్. మా డాట్ హాలిడేస్ అంటే ఆయనకి బాగా నమ్మకం. ఈసారి యూరోప్ టూర్ బుక్ చేశారు. ఒకసారి ఆయన అడిగానని చెప్పండి. ఒకసారి వీలుంటే కలవమని కూడా చెప్పండి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆయన రెగ్యులర్గా మనతోనే ట్రావెల్ చేస్తుంటారు. అవునా సార్? ఒకసారి ఆయన Sure, అడిగానని చెప్పండి. షూర్ షూర్. ఓకే, ఇదిగోండి సార్ బ్రోచర్. సార్కి ఇచ్చేయండి. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటి ఈయన గంటలో వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. టైం చూస్తే చాలా అయింది. ఫోన్ చేద్దామా? వద్దులే, డ్రైవింగ్లో ఉంటే ఇబ్బంది కదా. ఛ, వచ్చింది ఈయన కదా. ఛ, ఈయన వచ్చేలే లేడు ఇంకా. ఈయన ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఆఫీసు. ఇంక నేను అక్కర్లేదు. రాని, ఆయన సంగతి చెప్తాను. హలో, ఎవరండి? మీరు సూర్య గారి వైఫే కదా? అవునండి. మీ భర్తకి యాక్సిడెంట్ అయిందండి. అవునా? ఏ హాస్పిటల్ అండి? శ్రీలత హాస్పిటల్ అండి. మీరు తొందరగా బయలుదేరి రావాలండి. రే తాత, పిల్లలు చూడు ఎలా ఆడుకుంటున్నారు. నువ్వే వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటావా? పోనీ ఐస్ క్రీమ్ తింటావా? బాబు, నాన్నకు ఫోన్ చేయాలి. హలో నాన్న,
ఏమైందమ్మా? అది ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. మీ అల్లుడికి యాక్సిడెంట్ అయిందంట నాన్న. అల్లుడికి యాక్సిడెంట్ అయిందా? ఎక్కడమ్మా? శ్రీలత హాస్పిటల్లో జాయిన్ చేశారంట నాన్న. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నాన్న. నువ్వు బాబుని తీసుకొని అలా వచ్చానన్న. సరే రే చిన్న పదరా, హాస్పిటల్కి వెళ్ళాలి మనం. అమ్మా, సూర్య నాయన యాక్సిడెంట్ అయిందంట. ఎక్కడున్నారమ్మా? ఇలా రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగండి. ఏమండి? అల్లుడు ఏమండి? జరిగింది. ఏమండి? 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 లేదమ్మా, ఏం కాదు. నాన్న చిన్న దెబ్బలేనమ్మా, తొందరగా తగ్గిపోతాయి. నువ్వేం కంగారు పడకు. డాక్టర్ చూసుకుంటారమ్మా, ఏం పర్వాలేదు. పెళ్లి రోజు పూట ఇలా జరిగింది. అమ్మా ఏంటిది? డాక్టర్ గారు వస్తున్నారు, ముందు బయటికి వెళ్ళండి. పేషెంట్ దగ్గర ఇలా ఎడకూడదు, ముందు బయటికి వెళ్ళండి. పర్వాలేదు, డాక్టర్ గారు వస్తున్నారు, బయట ఉన్నారా? ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయిందండి. ఎప్పుడు? ఈరోజు సాయంత్రమే. నేను చూస్తాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఈ కేసు ఏంటమ్మా? ఆర్టీఏ కేసు మేడం. ఈ రోజు ఈవినింగ్ వచ్చారు మేడం. ఎక్స్రేస్ అన్నీ అయిపోయినాయి మేడం. కట్టాం మేడం. ఇదిగోండి ఫైల్. ఓకే. శ్రీ సూర్య గారు. సూర్య గారు ఎలా ఉంది ఇప్పుడు? చాలా పెయిన్ ఉంది మేడం, కాల్ కూడా లేపలేకపోతున్నాను. ఏమైంది? ఎలా పడ్డారు? సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశాను మేడం. అవతల వ్యక్తి కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ నన్ను డాష్ ఇచ్చారు. రోడ్డు మీద పడిపోయాను మేడం. మీ అంతటి మీరే పడిపోయారా? అవును, డాష్ ఇస్తే బ్యాలెన్స్ తప్పి పడిపోయాను మేడం. డాష్ ఇచ్చారా? ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మీకు? తలపోటుగా అలా ఏమైనా ఉందా? భయం వేస్తుంది మేడం, నాకేం కాదు కదా. ఓకే, పడ్డారు కదా, కొంచెం భయం ఉంటుంది. చేయి కదపకండి. మందులన్నీ ఇచ్చాము, ఎక్స్రేస్ అన్నీ కూడా తీసాము. పర్లేదమ్మా, కంగారు పడకు. నేను మీ వాళ్ళతో మాట్లాడతాను. భయపడాల్సింది ప్రస్తుతానికైతే ఏం లేదు. ఓకే. డాక్టర్ గారు, మా అల్లుడికి ఏ ప్రమాదం లేదు కదండి? అమ్మ, ఆయన బండి మించి పడిపోయారు కదా, దానివల్ల ఎడంకాలు ఎముక విరిగింది, ఎడం భుజం కూడా డిస్లొకేట్ అయ్యింది. ప్రస్తుతానికి కట్టది వేసాము ట్రాక్షన్కి. రోడ్డు మీద పడిపోవడం వల్ల తలకి గాయం అయ్యింది. ప్రస్తుతానికి పర్వాలేదు, మీరు ఏడవకండి అమ్మా, సర్దుకుంటాయి, బాధపడకండి. రేపు డిశ్చార్జ్ చేస్తాము, కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండండి. నమస్తే. అయ్యో భగవంతుడు. నీ బిల్డప్ పెట్టరా, పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు. వెంకట్, ఆ ఫ్రూట్స్ ఇలాగి. ఇదిగోరా బాబు, నీ కాయలు నువ్వు వేటకెళ్ళు. సూర్య. రండి రాజా గారు, కూర్చోండి. సరే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉందండి సూర్యకి? ఏమన్నా మార్పు వచ్చిందా? కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుందన్నారు డాక్టర్ గారు. మీరేం బాధపడకండి, మీకే సహాయం కావాలన్నా నేనున్నాను. నేను మీ మనిషిని అనుకోండి. ఇక్కడ వచ్చింది దీనికోసమా?
సరే, ఈ ఫ్రూట్స్ లోపల పెట్టి కొంచెం వాటర్ ఇస్తారా? సరేనండి. ఎరా ఎలా ఉంది? బాగుంది. మనోడు ఇప్పుడప్పుడే లేవడరా? ఇంకా చాలా టైం పడుతుంది. తీసుకోండి. దీన్ని ఎలాగైనా బొట్లో పడేయాలి. మేము వెళ్ళి సూర్యతో ఒకసారి మాట్లాడొచ్చా? ఇప్పుడే మందులేసుకొని పడుకున్నారండి. సరే, మనోడు ఎప్పట్లో లేవడు కానీ మీకే సహాయం కావాలన్నా నన్ను అడగండి, మన ఇద్దరం చూసుకుందాం. ఏంటి మరి, ఓకేనా? సరే గాని నాకు కొంచెం పని ఉంది, ఇంకా మీరు వెళ్ళండి. ఓకే, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. అమ్మా సుజాత. నమస్తే సార్. నమస్తే సార్. సూర్య, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా సుజాత, సారీ, నా వల్లే ఇలా జరిగింది. ఆ రోజు నేను కాల్ చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు. అయ్యో సార్, అయ్యో, అంత మాట అనకండి సార్. ఇందులో మీ తప్పేమీ లేదు సార్. అంతా విధిరాదు సార్. మా టైం బాగాలేదంతే. ఏం చేస్తాం? సూర్య, ఇదిగో ఈ అమౌంట్ ఉంచు. మందులకు, ఇంటి ఖర్చులకి పనికొస్తాయి. నా మాట కాదనకు. వద్దు సార్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా సార్? సూర్య, ఏం పర్వాలేదు. నీకు ఏ హెల్ప్ కావాలో చెప్పు, చేస్తాను. ఇది ఉంచు. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? నేను కోలుకోవటానికి చాలా రోజులు సమయం పడుతుంది కదా సార్. మా సుజాత్కి మన ఆఫీసులో ఏదైనా జాబ్ ఇప్పించండి సార్. బీకాం వరకు చదువుకుంది. ఏమండి, నన్ను జాబుకి వెళ్ళమంటున్నారా? ఏంటండి మీరు అనేది? మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. నేను జాబుకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూస్తారు? సూర్య, సుజాతను రేపు ఆఫీస్కి వెళ్ళమని చెప్పు. మేనేజర్కి నేను ఫోన్ చేసి చెప్తాను. చాలా జాగ్రత్త. థాంక్స్ సార్. అమ్మా, జాగ్రత్తగా చూసుకో. ఉంటాను. ఎందుకండి నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? చూడు సుజాత, ప్రతి ఆడదాని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కోరుకున్నది రాదు, ఒకవేళ వచ్చినా అనుకున్నది జరగదు, జరిగినా నచ్చినట్లు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని జీవితమే ఆడదాని జీవితం. నేను ఇప్పుడు నీ తోడు ఉన్నాను, కానీ అది ఎప్పటి వరకు ఉంటానో తెలియదు కదా. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చూడు సుజాత, బాక్స్ ఇస్తున్నాడు కదా అని ఆయన ఇచ్చిన డబ్బుల మీద మనం ఆధారపడటం కరెక్ట్ కాదు కదా. అందుకే నువ్వు జాబ్కి వెళ్తే అది మన జీతంతో సమానం. ఉచితంగా వచ్చేది ఏది మన దగ్గర నిలబడదు కదా. సరేలేండి, మీరెంత చెప్పినా వినరు కదా. అంతా మీ ఇష్టం. సుజాత, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏదో ఒక టైంలో ఏదైనా జరగవచ్చు. అయినా నేను నిన్ను చదువుకోమన్నది నా కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. నేను లేకపోయినా పిల్లాడి భవిష్యత్తుకి నీ చదువే ఆధారం సుజాత. నమస్తే అండి. ఎవరు మేడం మీరు? ఎవరు కావాలి మీకు? మేనేజర్ సార్ని కలవాలండి. జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఎండి సార్ పంపించారండి. ఓహో, ఎండి గారు చెప్పిన సూర్య గారి వైఫ్ మీరేనా? అవునండి. మేనేజర్ గారు వచ్చే టైం అయింది, అలా కూర్చోండి. సరే అండి. అబ్బా, భలేగా ఉంది పప్పర్ పనాసకాయలాగా. నిజరుగాడు మన దగ్గర ఆనెత్తాడంటావా? కాజా, వస్తున్నాను సార్. సార్, కాజాని పిలకండి సార్. ఏ
నీ పేరేంటి? కాకి జనార్దన్. ముద్దుగా కాజా అని పిలిచానురా. మంచి పేరుని కుదించి కూని చేస్తున్నావు కదరా. సరే గాని ఇంతకీ ఎవరావిడ? అదే సార్, మన ఎండి గారు పంపించారు సార్. సూర్య గారి వైఫ్ జాబ్ కోసం వచ్చింది సార్. పంపించమంటారా? ఎక్కడికి రా? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు మీరు మరీన్ సార్. అప్పుడే వద్దురా, కాసేపు ఆగు, పంపిద్ది గాని. ఇడి కళ్ళల్లో పడింది, ఇంక మనకేముంటది, చీకేసిన పొల్ల తప్ప. సార్ మీలో చాలా కళ్ళు ఉన్నాయి సార్. ఏం లేదురా కాజా, గతంలో మన గురువుగారు అన్నారు కదా, మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అని. తిని తొంగుండే మనిషికి గుడ్డికి తేడా ఏటుంటుందా అని. అవునా సార్, అలా అన్నారా? ఏ నీకు తెలీదా? తెలియదు సార్. బహుశా ఆయన చెప్పిన కళలో లలిత కళలు అనుకుంటాను సార్. ఆయన ప్రోత్సహించమన్నది. మీరు అనుకుంటున్న కళలో వేరు సార్. ఆ? ఏంటి కాజా, పంచా? సార్ మీ మీద పంచులేస్తే సైకిల్ షాప్లో పంచర్లు వేసుకోవడానికి కూడా పని చేయకుండా పోతాను సార్. సర్లే గాని ఇలా మేడం విలు. అలాగే సార్. ఈ సైకిల్ కూడా వదిలేసాడరా బాబు. మేడం మేనేజర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. ప్లీజ్ బి సీట్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సుజాత సార్. ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ వర్క్ అండి. బై ద వే, సూర్యకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, ఇంకా బెడ్ మీదే ఉన్నారండి. ఓకే ఓకే. కాజా సార్. మేడం సీట్ అదే కుర్చీ చూపించి పని ఏంటో చెప్పు. అలాగే సార్. ఓకే సార్. రండి మేడం. ఏ ఉందరా బాబు, కొంచెం గట్టిగానే ట్రై చేయాలి. మర్చిపోగొట్టేస్తుందిరా బాబు. ఇదేనమ్మా మీ సీటు. మేడం మన సూర్య గారి వైఫ్. నమస్కారం అండి. నమస్తే అండి, కూర్చోండి. సూర్య గారికి ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మేడం అనకండి, లక్ష్మి అంటే చాలు. సరే లక్ష్మి గారు. సుజాత గారు, టైం అయింది, వెళ్దాం రండి. మీ బాబు మీతోనే ఉన్నాడండి? లేదండి, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు. సార్ సంతకం పొద్దున్నే ఏం చూస్తున్నాడో ఏంటి, www డాటా మనకెందుకులే. సుజాత, సార్తో సంతకం పెట్టించుకురా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. న్యూ ప్రాజెక్ట్ ఫైల్ సార్. ఫైల్ మీద మీ సైన్ కావాలి సార్. ఈరోజు ఇంకా బాగుంది, తొందరగా తేల్చేది దీని ఎవరు. ఈడు పని బాగుంది. Thank you, రసిక రసి బయటకు వస్తున్నాడా. అబ్బబ్బబ్బబ్బా. కాజా సార్. బండి అసలు నలగలినట్టుందిరా. ఏ బండి, ఎక్కడ, దేనికోసం? సరిగ్గా చూడు కాజా, రెడ్ బండి. అవును సార్. నలగలే సార్. అలాంటి నలగని బండి వాడితే ఆ మజాయే వేరు. అలవాటు పడిన బండి కదా సార్, సవారీ చేస్తే భలే ఉంటది. సరే గాని ఒకసారి పిలుచుకురా. ఏ కాజా సార్. మనమే వెళ్దాంలే. సరే సార్, వెళ్ళండి సార్.
ఏంటో లక్ష్మి గారు, ఏమీ అర్థం కావట్లేదు. ఆయన నా పరిస్థితిలో వదిలేసి నేను ఇక్కడికి జాబ్కి వచ్చాను. ఇక్కడ చూస్తే అంత అయోమయంగా ఉంది. బాధపడుతూ అన్నీ సర్దుకుంటాయి. సుజాత, నేను బయటికి వెళ్తున్నాను. సారథ్య వెళ్ళిరండి లక్ష్మి గారు. ఆఫీసులో ఎవడో లేడు కదా. ఏం సుజాత గారు, పని అవుతుందా లేదా? నన్ను ఏమైనా చేయమంటారా? ఏంటి సార్ ఏమంటున్నారు? ఎందుకు మేడం అంత కోపం? నేను ఆఫీస్ వర్క్ గురించి అడుగుతున్నాను. ఏ మీరు దేని గురించి అనుకున్నారో? ఏమి లేదు సార్. దీనికి మన ఫీలింగ్ అర్థమైనట్టుంది. ఇక తొందరలోనే తెగిపోద్ది. మేడం సంతకం పెట్టండి. ఏంటి మేడం, సూర్య గారు ల్యాప్లో పోతున్నారంటగా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి ఇక్కడ? ఏంటి కాజా సుజాత గారితో ముచ్చట్లు? పనిగానే ఉండే. అదే సార్, ఆ పని కోసం చూస్తున్నాను సార్. అవునా? ఏం పని? కాస్త వివరంగా చెప్పు. అదేం కాదు సార్, పాపం సూర్య గారు ల్యాప్లో పోతున్నారు సార్. ఏంటది? ఏం లేపలేకపోతున్నాడు కాజా? క్లారిటీగా చెప్పరా. అదే లెగ్, కాలు సార్. అదా ల్యాప్లో పోతున్నారంట సార్. లెగ్గే లేపలేకపోతున్నాడంటే మరి ఇంకా కష్టమే. బాగా అప్సెట్ అయినట్టుందిరా. ఒరే మామా, మనం కాలేజీకి వెళ్ళక్కలేదురా. నేను పార్కులో తిరిగితే చాలు. అలా చూడు. అరే మామా, నీ పిల్లస్తుందిరా. వస్తుందా రాని? ఈరోజు క్లాస్ బాగా చదివావా? అరే మామా, భలే దొరికింది, ఆడుకో. మామా మ్యాచింగ్ రా. ఏంటి మేడం, ఈ మధ్య కనిపించడం మానేశారు? కాలేజీకి కూడా రావట్లేదు. నేను చెప్పింది ఏం చేస్తావు? నాకు ఎప్పుడు ఓకే చెప్తావు చెప్పు. ఒరే ఎదవల్లారా, ఆడదాన్ని చూస్తే ఆగలేకపోతున్నారా? ఇంకా ఎంతకాలం రా ఆడదాన్ని ఇలా చులకనగా చూస్తారు? నీకు జన్మనిచ్చిన నీ తల్లి కూడా ఒక ఆడదే కదరా. మరెందుకురా ఆడదాన్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నారు? ఇక ఈ సమాజంలో బ్రతకనెవరు ఆడవాళ్ళని? అమ్మా సారీ అమ్మా, దయచేసి క్షమించండి అమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా. సారీ సిస్టర్. ఎదవల్లారా, థ్యాంక్స్ ఆంటీ, టైంకి వచ్చి సేవ్ చేశారు. రెండమ్మా కూర్చోండి. పర్వాలేదు, మా ఇల్లే, టెన్షన్ పడకండి, కూర్చోండి. నాన్నగారికి ఫోన్ చేయండి, తాగడానికి బాటిల్ తీసుకొస్తాను. సరే ఆంటీ. హలో డాడీ, ఇక్కడ నేను పార్క్ దగ్గర ఒక ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. ముందు వాటర్ తాగండి అమ్మా. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే ఆంటీ. తల్లి కాల్ చేసావురా? డాడీ, అసలు ఏం జరిగిందిరా? డాడీ, పార్క్లో ఒక అబ్బాయి నన్ను ఏడిపిస్తుంటే ఆ ఆంటీ వచ్చి నన్ను సేవ్ చేసింది. ఆంటీయా? ఆంటీ ఎవరు? ఎవరిది ఇల్లు? అది నాకు తెలియదు డాడీ, తెలీదు. ఊరుకోరా, నేను వచ్చాను కదా. వచ్చారమ్మా మీ డాడీ? డాడీ, ఈ ఆంటీ మమ్మల్ని సేవ్ చేసింది. సుజాత? సుజాత, నన్ను క్షమించు. నీ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాను. కానీ ఈరోజు నా కూతురు నువ్వు కాపాడావు.
మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను క్షమించు. పదండమ్మా వెళ్దాం. సూర్య నేను మళ్ళీ కలుస్తానని చెప్పమ్మా. రండమ్మా. ఆంటీ బాయ్. చూశారు కదా, ఇదే నా కథ. ఒక ఆడది గడప దాటి సమాజంలోకి వచ్చిందంటే కొన్ని వందల కామంతో చూసే కళ్ళ మధ్యలో నలిగిపోతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది, కానీ స్త్రీ స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయిందిగా. ఎప్పటికైనా మార్పు వచ్చి ఈ సమాజంలో స్త్రీ మీద జరిగే హత్యలు, మానభంగాలు, దురాక్రమణలకి ముగింపు కోసమే ఎదురు చూస్తూ మీ డిఎస్ రావు.